నకిరేకల్లోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి సర్ రెండవ విడత ప్రక్రియ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. శిక్షణలో భాగంగా సర్ రెండవ విడతలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితా పరిశీలన, వివరాల సేకరణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సర్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయడంతో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. నకిరేకల్ నియోజకవర్గంలోని 6 మండలాలు, 2 మున్సిపాలిటీల పరిధిలో ఉండేటువంటి బిఎల్ఏలు, సర్పంచ్లు, సీనియర్ నాయకుల మీటింగ్ను ఏర్పాటు చేసుకొని ఎస్ఐఆర్ ప్రక్రియలో రెండో విడత అంటే వివిధ కారణాల చేత నోటీసులు వచ్చినటువంటి ఓటర్స్కి వారికి సంబంధించినటువంటి ఏ అంశాల మీద కొంతమందికి ఫామ్ నింపినటువంటి దాంట్లో తప్పులు పడటం, దొరికినటువంటి తప్పులు సరిచేయటంతో పాటుగా మ్యాపింగ్ లింక్ కు సంబంధించినటువంటి లేకపోవటముతోనే ఒక 5,000 చిల్లర ఓట్లు ఈరోజు చిన్న చిన్న మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తూ ఒక అక్షరం తప్పున్నా, కొద్దిగా ఏజ్ గ్యాప్ సంబంధించినటువంటి తండ్రికి కొడుకు ఏజ్ గ్యాప్ ఉన్నా, అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఏజ్ గ్యాప్ ఎక్కువన్నా తక్కువన్నా ఇట్లా దాదాపు ఒక 40,000 చిల్లర ఓటర్స్ కు నోటీసులు రావటం జరిగింది. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా దేశంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తుందనేటువంటి భావనతో ఈ ఓట్లను కాపాడుకోవాలి, ఓట్లను రక్షించుకోవాలి. ఈ సరి ప్రక్రియ అనేటువంటిది ఓటర్ లిస్టును సరిచేసి వడపోతే అనేటువంటి కాకుండా బీజేపీ అనుకూల ఓట్ బ్యాంకును కాపాడుకుంటూ బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును, బీజేపీ వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి ఓట్లను తొలగియడానికి రకరకాల కారణాలని ఇందులో పొందుపరచడం అనేటువంటిది ఒక కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు చేయటం జరిగింది.